నీయం పట్నంలో పెద్ద చదువు చదువుతుందట. అమ్మాయి చాలా క్లేవర్, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ చెల్లెకు పెళ్లి చేయనోడు చచ్చిన ఒకటే బతికిన ఒకటే. తప్పు రవి అట్టాడు, ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తాడు. ప్రతి ఒక్కరు కట్నం కావాలి. ఎప్పుడు చూసి పైసంబడే పడతాడు. అయితే చేయొద్దా పెళ్లి? ఆయన చెల్లి పెళ్లి చేయాలి, ఆయనకు మాత్రం తపన ఉండదా? ఎప్పుడు మాత్రం ఎవరిని ఎగతాలు చేయొద్దు. పేదోళ్ళకి ఆడపిల్ల ఉండొద్దా? ఉన్నంతలో కట్నం తీసుకోవాలి. నియమయ్య గారు, అమ్మాయి కూడా మంచిగా సంబంధం దొరకాలి. మా దోస్తు కూడా మంచి సంబంధం చూడు. సప్నా నీళ్ళు తీసుకురావే. కోళ్ళు తీసుకో. బాబా మీ చెల్లె ఫోన్ చేసింది. ఎట్లుందట నేను? మంచిగానే ఉన్నదంట. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయట, అందుకే ఫోన్ చేస్తలేనన్నది. చేయకున్నా ఏం కాదు, మంచిగా ఉంటే అయిపోయా. ఇంకొక 8 నెలలు అయితే అయిపోతుందంట, వస్తా అన్నది. చెల్లె చదివేనాక దాన్ని ఒక ఇంటిదాన్ని చేస్తే మన బాధ్యత తీరినట్టయితే.